పాడుతున్నా. జయము జయము మన భారత మాతకు జయము నిత్యము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగ చూడమ్మా. చిరునిత్యుడు శ్రీ మహాలక్ష్మి కర్ణ చూపవమ్మ. ఏదో కాదురా, మహారాజుల కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏంటక్క ఆ కథలన్నీ పాత కథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏందిరా పాతంటే రోడ్డుగా ఉన్న పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళ, బంగారు గొలుసులు అన్ని తీసి బయటకు పారేస్తావా? ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. పాతలేందో కొత్త కింద తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త నడుస్తున్నాడు కానీ కొత్త అంతా పాతలో చేయడం పుట్టింది. అలాగే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలినట్టు కాకులకి అట్లాడుస్తున్నావు. పాతంటే రోజుని నేనేమన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని అముదాం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైలు కొత్తవని ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి, అనవసరంగా మీరిట్లా కొట్లాడుకోకండి, రాసా బాసా చెయ్యకండి. తమ్ముడు అన్నట్లు మనం ఈరోజు కొత్త కథనే చెప్పుకుందాం. మంచి పని అయింది, చాలా హెచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. తకత తకిట తకిట తకిట. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సందులో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమినక పోరాడే ఒక వీర బాల కథరా. 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తందాన తందాన దేవరందన కరికిట చూస్తారప్ప. ఇంతకీ ఎవరా పైన బొమ్మ? ఏమి కదా అయ్యల్లారా అమ్మల్లారా, శ్రీరవెల సిల్లిన భారత భూమిలో రజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట నిడిగొండ అనే ఒక ఊరు. ఆ ఊరిలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు 1వ సంతానం సీత. సీతను బడికి పంపుదామనే లోపే మదన పడుతుండగా మరో కూతురు పుట్టింది. ఆలస్యం అవునుగా విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూసి అవాముయ్యవా? నోరు మూసే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలెక్కవాలే. పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ వారం కుంగదీయక తల్లడిల్లినారు. భార్య భర్తకు కూలినాలతో బతుకు నిడిచినారు. తందాన తందాన దేవనందన తరికిట చూస్తా. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెల్లా. అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడిపీయడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో, పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదా అక్క? 16 పిల్లలను పనిలో పెట్టద్దనే చట్టాన్ని గురించి వాళ్ళెందుకు పట్టించుకోరు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతతో అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు సీత ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులు చేసేరా, వంట పనులు చేసేరా, బీడీలను చుట్టెరా, పత్తి చేలకు పోయేరా, కొవ్వొత్తుల పతికాయరా,